అయోధ్యలో రామమందిరంపై ప్రజల్లో నెలకొన్న ఉత్సాహంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి హ్యాష్ట్యాగ్ శ్రీరామ్ భజన్ పేరుతో ప్రజలు తమ రచనలను షేర్ చేయాలని మన్ కీ బాత్ ద్వారా పిలుపు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని 2024లోనూ ఇలాగే కొనసాగించాలని పిలుపు. తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం. మహిళా ప్రయాణికుల రద్దీతో ఫ్యామిలీ 24 T6 టికెట్ల జారీ నిలిపివేత. న్యూ ఇయర్ వేళ రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల వరకు మెట్రో MMTS రైలు సర్వీసులు. అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్న ప్రధానమంత్రి జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపు. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతూ అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. అవినీతి రహిత పరిపాలనే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్న ఐటీ శాఖ మంత్రి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్న శ్రీధర్ బాబు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వీలుగా త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. మన ఊరు మనబడి నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య వర్సిటీల యోచనలో ప్రభుత్వం. యువత పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం సాధించేలా సన్నాహాలు. పాత లబ్ధిదారులందరికీ రైతు భరోసా పెన్షన్లు యథాతథంగా వస్తాయన్న సీఎం. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ. 50 ప్రభుత్వ ఐటీఐల్లో 5 ఏళ్ల పాటు ఉచితంగా ప్రాజెక్టు. 2000 కోట్ల ఖర్చులతో యంత్రాలు పరికరాలు. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు జనవరి 31గా నిర్ణయించిన ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 70% ఈకేవైసీ పూర్తయిందన్న పౌర సరఫరాల శాఖ. రేపటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు. మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు. సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ తర్వాత 2 రోజుల సెలవు. జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన. ఒకే రోజు 39 లక్షలకు పైగా కేసుల పరిష్కారం. రేపటి నుంచి హైదరాబాద్లో జనసంపర్క్ అభియాన్. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తెలంగాణలో విహెచ్పి ప్రత్యేక కార్యక్రమం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. రవాణా శాఖలో ఓడీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ. కొత్త సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం. నేడు అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల వరకు మెట్రో రైలు సర్వీసులు ఉంటాయన్న మెట్రో ఎండీ. న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త పరీక్షలు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదుగుతుందన్న కేంద్ర మంత్రి. రాబోయే 25 ఏళ్లు యువతదే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేపు PSLV C58 ప్రయోగం. ఎక్స్పోసాట్ ప్రయోగం సక్సెస్ అయితే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలుకుతుందన్న శాస్త్రవేత్తలు. ఎన్ఆర్ఐ డాక్టర్ అమృత్ పాల్ సింగ్కు నైట్హుడ్ పురస్కారం. కింగ్ చార్లెస్ III చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్న అమృత్ పాల్. గెలుపు ముంగిట టీమిండియా మహిళా జట్టు తడబాటు. 2వ వన్డేలోనూ ఓటమి. సిరీస్ ఆసీస్ సొంతం. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ నిలబెట్టుకున్న నార్వే క్రీడాకారుడు కోల్సన్. ద్రోణవల్లి హారికకు 7వ స్థానం.